యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, బలపరచు వాక్యం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రైట్, మంచిది. మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. శ్రమలు ఎలా పోతాయి అనే సందేశాన్ని మనం విందాం. గత ఎపిసోడ్లో ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, కారణాలేంటి అనే విషయం నేర్చుకున్నాం. ఈ కార్యక్రమంలో వచ్చే శ్రమలు కానీ, బాధలు కానీ, వ్యాధులు కానీ, సమస్యలు కానీ ఎలా పోతాయి, అవి ఎలాగ వాటిని జయించాలి, అయితే ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాలు వాక్యపు వెలుగులో నుంచి కొన్ని నేర్చుకుందాం. సో దీంట్లో ఉన్న లోతైన మర్మాలు చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ సమస్యకి పరిష్కారాన్ని మనం తెలుసుకుందాం. ఆమెను చెప్పండి. సమస్యకు పరిష్కారాన్ని వాక్యాధారాలతో తెలుసుకుందాం. ఇక్కడ ఒక పుట్టుగురుడ్డివాడు పుట్టాడు. అతని గురించి శిష్యులు అన్నారు, ప్రభా వీడు చేసిన పాపమా, వీడు కన్నవాడు చేసిన పాపమా, వీడు గుడ్డివాడై పుట్టుటకు అని అడిగారు. ప్రభు చెప్పారు, వీడు పాపం చేయలేదు, వీడు కన్నవాళ్ళు కూడా పాపం చేయలేదు అని చెప్పారు. మరి దేవుని క్రియలు వీరియందు ప్రత్యక్షపరచబట్టకి వీరు ఇలాగ పుట్టాడని చెప్పారు. అయితే అతను ఆ గుడ్డితనాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. బైబిల్ సందేశాల్లో అనేక కోణాల్లో భక్తులు వారి శ్రమలను ఎలా జయించారో మనం చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు తన శ్రమను లేకపోతే తన లోటును ఎలా పోగొట్టుకున్నాడో అది మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది, దేవుడు చెప్పిన మాట విన్నాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. ఇక్కడ ఏమనుంది? నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. దేవుని సేవకునిగా మన యొక్క సమస్యలకు నిజమైన పరిష్కారం ఎక్కడ దొరికిందంటే దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళినప్పుడు దొరికింది. అక్కడే మనం దీవించబడతాం, అక్కడే మనం ఆశీర్వదించబడతాం. సిలోయమును కోనేరు అనేది దాని అర్థము పంపబడినవాడు అని అర్థం. పంపబడినవాడని, సిలోయమును మాటకు పంపబడినవాడని అర్థం. అంటే యేసు ప్రభు వారు ఆ వ్యక్తి చెప్పిందంటే పంపబడినవాడు అనే అర్థమిచ్చే ఆ సిలోయమును కోనేటికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో, అప్పుడు కళ్ళు వస్తాయి. మనం ఆత్మీయ జీవితంలో కూడా చాలా సంవత్సరాల నుంచి కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉంటాం, కొన్ని సంఘాలకు వెళుతూ ఉంటాం, ప్రార్థనలకు వెళుతూ ఉంటాం, కానీ మన కళ్ళు తెరవబడవు. అనటానికి రుజువు ఏంటంటే, నేను చిన్న వయసు నుంచే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. చిన్నతనం నుంచే మా తల్లిదండ్రులు, తాతయ్య గారు వాళ్ళు పెంచారు, అమ్మమ్మ తాతయ్యళ్ళు, వాళ్ళు నన్ను చర్చికి తీసుకెళ్ళేవాళ్ళు. మా ఇంటికి ప్రక్కనే చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడ చక్కగా పాటలు పాడేవాళ్ళం, వాక్యాలు వినేవాళ్ళం. కానీ అక్కడ రక్షణ అనుభవం నాకు తెలియలేదు, మార్పు అనేది నాలో రాలేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆ చర్చిలో కూడా ఎంతో అపవిత్రమైన కార్యక్రమాలు, లోకానుసారమైన కార్యక్రమాలు. మా గ్రామానికి అప్పుడు కొత్తగా టీవీలు ప్రారంభమైన టీవీలు వచ్చినాయి. మా గ్రామంలో ఒక షావుకారి ఆయన ఒక దయాగుణ దాతృత్వంతో దేవునికి ఏదో చేయాలని ఆలోచనతో ఆ ఊరిలో ఉన్న చర్చికి ఒక టీవీ ఇచ్చాడు.
అయితే ఆ టీవీని చర్చిలోనే పెట్టేవాళ్ళు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఏదో గవర్నమెంట్ ఛానల్ వాళ్ళు ఒక సినిమా వేసేవాళ్ళు. ఆ చర్చి యొక్క ఆ టవర్లోనే ఆ టీవీ పెట్టి చక్కగా చాలామంది ఊర్లో వచ్చి గుంపులు గుంపులు కూర్చొని చూసేవాళ్ళు. అది పరిస్థితి. చర్చిలో కూడా సినిమాలు వేయటమే. చర్చిలో కూడా చాలా బలహీనమైన పరిస్థితులు, గొడవలు, కొట్టుకోటాలు, భేదాలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే చర్చిని గురించి విమర్శించడం కాదు, కానీ అక్కడ రక్షణ దొరకలేదు, అక్కడ కళ్ళు తెరవబడలేదు, అక్కడ భక్తి నేర్చుకోలేదు, అక్కడ ఆత్మీయ ఎదుగుదల లేదు, అక్కడ మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, అక్కడ పాప క్షమాపణ లేదు. మేము అటువంటి ఒక రూపాంతరపు మార్పు చెందిన అనుభవాన్ని నేను చూడలేదు. కనుక నీవు వెళ్ళే స్థలము నీ కళ్ళు తెరిచే స్థలమేనా అది ఆలోచించాలి. నువ్వు వెళ్ళిన స్థలంలో నీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? నువ్వు వెళ్ళటము మంచిది, నువ్వు వెళ్ళాలి. కొంతమంది అసలు వెళ్ళరు, వాళ్ళు ఖచ్చితంగా దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయితే వెళ్ళే వ్యక్తి వెళ్ళే స్థలము అది శిలోయమనుకునేట్లాంటిదేనా? అక్కడ పంపబడిన సేవకుడు ఉన్నాడా? అక్కడ దేవుని వర్తమానం అందుతుందా? అక్కడ దేవుని ప్రేమ సహవాసాలు పొందుకుంటున్నావా? అక్కడ పరిశుద్ధత, ఆత్మీయత అనే అనుభవాలు వస్తున్నాయా? ఇది మనం నేర్చుకోవాలి. లేకపోతే మనం సమస్య పోదు, మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడం. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు, నేను ఎక్కడికి వెళుతున్నాను. కొంతమంది వెళుతూ ఉంటారు సభలకు, ఇక్కడికి వెళుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అంతే, యథారాజ తథా ప్రజ. ఆడికి వెళ్ళేది ఎందుకు వెళుతున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు. ఏదో అందరు వెళ్తారని వెళ్తూ ఉంటారు, అందరూ వస్తున్నారని వస్తూ ఉంటారు. కానీ అక్కడ నీకు సిలువ కార్యం, నీకు ఆత్మకార్యం, నీకు మేలు కలిగిన కార్యం జరుగుతుందా అంటే అయ్యేం లేదు. కనుక సమస్యను పోగొట్టుకోవాలి అంటే దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాలి. ఇప్పటికైనా మోకరించి, ప్రభువా, నేను వెళ్ళే ఆరాధన కానీ, నేను వెళ్ళే ఆ ఆత్మీయ మందిరం కానీ నీవు నాకు ఇచ్చిందేనా? నీవు నన్ను అక్కడికే పంపిస్తున్నావా? లేదా నాకు కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, నాకు అందుబాటులో ఉందనో, నాకు ఉపయోగకరమైందనో అందుకు వెళుతున్నావా? కొంతమంది చర్చికి ఎందుకు వెళ్తామంటే, మాకు ఒక బ్రదర్ చెప్పాడు, డానియేలు నేను ఈ మధ్య చర్చికి వెళ్తున్నాను అని అన్నాడు. చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందాలని, వాళ్ళు చర్చికి వెళ్ళాలన్నాడు నా ఆశ. సో నేను సంతోషపడి నేను వెళ్తున్నాను. అయితే ఎందుకు వెళ్తున్నానో తెలుసా అన్నాడు. వెళ్తున్నాను అన్నాడు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నానో తెలుసా అన్నాడు. ఎందుకు వెళ్తున్నాను నాకేం అర్థం కాలేదు. నువ్వు చర్చికి ఎందుకు వెళ్తావు? అందుకే కదా. అది కాదు విషయం. పాస్టర్ గారితో అందుబాటులో ఉండి పాస్టర్ గారు చెప్పిందంతా చేస్తా, పాస్టర్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే ఆయన నాకు మంచి సంబంధం చూసి పెడతాడని వెళ్తున్నా, మంచి సంబంధం కోసం వెళ్తున్నా. చాలాసార్లు చర్చికి వెళ్ళేది ఇలాంటి వాటికైనా, సంబంధాలు చూసుకోవటానికి, లేకపోతే శారీరకంగా ఏదన్నా మేలు పొందటానికి, లేకపోతే ఇంకేదైనా రకరకాల లోకానుసారమైన ప్రలోభాలకు ఆశపడి నువ్వు వెళితే నువ్వు ఎలా సమస్యలు పరిష్కరించుకుంటావు? నువ్వు ఎలా దీవించబడతావు? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాల్సింది దైవికమైన మందిరానికి, దేవుని చేత పంపబడిన సేవకుని దగ్గరికి. కొంతమంది సేవకులు ఉన్నారు, ఏ సేవకుల్ని పొరపాటును కూడా విమర్శించడం నా ఉద్దేశం కాదు, అది నాకు చాలా నష్టం కూడా, శాపం కూడా. కాకపోతే ఆత్మీయులైన దేవుని బిడ్డకి కొన్ని సత్యాలు అర్థం కావటం కొరకు జరుగుతున్న విషయాలు మీతో చెప్తున్నాను. పంపబడిన సేవకులు ఎలా ఉంటారు, పంపబడకుండానే తమంతట తాము తమ స్వార్థం కొరకు పనిచేసే సేవకులు ఎలా ఉంటారో మనం గ్రహించుకోవాలి. లేకపోతే మనం ఆత్మీయంగా ఎదగలేము. ఒకసారి ఆలోచించాలి, ఈయన దేవుని చేత పంపబడ్డా? లేకపోతే మేము బైబిల్ కాలేజ్ చదువుతున్నాం, చాలామంది చదువుతున్న దినాలు చాలామంది మాతో పాటు చదువుకుంటున్నారు విద్యార్థులు, బైబిల్ విద్యార్థులు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్దేశంతో వస్తారు.
కానీ అక్కడ చూస్తే పేరుకు బైబిల్ కాలేజీ లోకానుసారంగా ఉంటారు. అరే బాబు, నువ్వు బైబిల్ కాలేజీకి వచ్చావు, దేవుని సేవ చేయాలి, నువ్వు ఎందుకు ఇట్టుంటున్నావురా అని అంటే, నేనేం రాలా, మా నాన్న బలవంతంగా పంపితే వచ్చా. అరే నువ్వు సేవ చేయరా, మనకు అవసరం రా, లేకపోతే నువ్వు సేవ చేయరా, మనకు డబ్బు వస్తుందిరా అని అంటే నేను వచ్చేసాను. అంతేగాని నాకేం అట్లాంటివి ఏం లేవు, అట్లాంటి ఆత్మీయ జీవితం ఏం లేదు. ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి ఎలాంటి సేవ చేస్తారో చూడండి. సో దేవుని సేవకునిగా బ్రతిమలాడుతున్నాను. దయచేసి ఎంతోమంది కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు. గ్రామాలు తిరిగి కష్టపడి కాలినడకతో కష్టపడి యథార్థంగా సేవ చేసే సేవకులు ఉన్నారు. ప్రతి రూపాయి దేవుని సొమ్ముగా భావించి విలువైన సేవలు చేసే దైవజనులు ఉన్నారు. దేవుని చేత పంపబడి కన్నీళ్ళు విడిచి ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి నీ కొరకు వర్తమానాలను అందించే ఒక ఆత్మీయులైన దైవజనులు భూమి మీద చాలామంది ఉన్నారు. నువ్వు వెతకాలి. మా బాబాయ్ చర్చి, మా మామయ్య చర్చి, లేకపోతే మా నాన్న చర్చి అనకుండా నీవు వెతికి ఒక ఆత్మీయ దైవజనుడిని కనుగొని అక్కడికి వెళితే నువ్వు ఆత్మీయ మేలు పొందుతావు. ఇది మొదటి విషయం. రెండోది, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. దేవుని సేవకులంగా సమస్యలను పరిష్కరించుకోవాలంటే మా హృదయపూర్వకంగా మీతో చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవుని లేఖనంతో వాక్యమనే ఉతక స్నానంతో మనలో ఏ అపవిత్రత లేకుండా వాక్యం ద్వారా కడగబడాలి. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రపరుస్తుంది. యేసు రక్తము చేత, దేవుని వాక్యము చేత మనము అనుదినము కడగబడుతూ ఉండాలి. అప్పుడు మనం మేలు పొందుతాం, అప్పుడు మనం దీవించబడతాం. ఒకసారి అర్థం చేసుకోండి. ఈ అవగాహన కలిగిన దావీదు భక్తుడు నిజంగా తన పాపపు సమస్యని పరిష్కరించుకోవటానికి 51వ కీర్తనలో తాను ఎంత చక్కని ప్రార్థన చేశాడో చూడండి. 51వ కీర్తన మొదటి శరణం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎంత అద్భుతం! నన్ను బాగుగా కడుగుము. దేవుని సేవకుని మమ్మల్ని బ్రతనాడుతున్నాను. కడగబడే అనుభవం, దేవుని వాక్యం ద్వారా కడగబడే అనుభవం, కన్నీటి ప్రార్థన ద్వారా కడగబడే అనుభవం, యేసు రక్తం ద్వారా ప్రతి పాపము నుంచి మనల్ని మనం కడగబడే అనుభవం మనకి నిజమైన పరిష్కారాన్ని తెస్తుంది. చాలాసార్లు ఎంత బాధాకరమైన విషయం. ఎవరన్నా ఏదన్నా హెచ్చరిస్తే, ఎవరన్నా ఏదన్నా చేస్తే, ఎవరన్నా దైవజనులు హెచ్చరించినా, తోటి విశ్వాసులు పెద్దలు హెచ్చరించినా మీరు చూసుకోండి, ఇలాంటి జవాబులు వస్తూ ఉంటాయి. మీరు కడుక్కోండి, ఇలాంటి జవాబులు వస్తూ ఉంటాయి. ఎంత బాధాకరం, ఎంత అవమానకరమైన విషయాలు. దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటి? వాక్యం నీ దగ్గరకు వచ్చింది ఎందుకు? నీ సమస్యను పరిష్కరించడానికి నీ వాక్యం దగ్గరికి ఎందుకు వచ్చావు? దావీదు భక్తుడు ఎప్పుడైతే నాతాను ద్వారా హెచ్చరించబడ్డాడో, ఓ ప్రభువా, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. అది సమస్యను పరిష్కరించుకునే విధానం. కనుక కడగబడే అనుభవంలోకి వస్తున్నావా? కడగబడటానికి ఇష్టపడుతున్నావా? ఒక దైవజనురాలు వాక్యం చెప్తూ ఇలా చెప్పారు. ఏమంటే, మనము చేపలు కూర తింటాం కదా, అయితే చేపలు తినేటప్పుడు వాటిని ఎలా అలా తెచ్చినట్టు వండుకొని తింటారా? శుభ్రంగా దాని పొలుసంతా తీసేస్తావు కదా, దాన్ని బండకేసి బాగా రుద్ది కడుగుతావు కదా, 1కి 2 సార్లు 3 సార్లు శుభ్రంగా కడిగి ఏది లేదు, ఏ కల్మషం లేదనుకున్నప్పుడే కదా నువ్వు దాన్ని ఉపయోగించుకునేది. మరి నిన్ను కూడా దేవుడు ఉపయోగించుకోవాలంటే, నువ్వు కూడా ఒక ఫ్రెష్నెస్గా ఉండాలంటే నువ్వు కడగబడాలి కదా. ఏదైనా ఒక వస్తువు వాడే ముందు దాన్ని కడుగుతామే. ఒక కూరగాయలు తెచ్చినప్పుడు వాటిని కడుగుతామే. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటామే.
ప్రతిరోజు మన యొక్క దేహము చెమటలు బట్టి మురికి అవుతుందని చెప్పి స్నానం ద్వారా కడగబడతామే, అదే రీతిగా మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కడగబడే అనుభవంలోకి ఎందుకు రాకూడదు? ఎక్కడ మురికి అక్కడ పెట్టుకొని, ఎక్కడ బలహీనతలు అక్కడ పెట్టుకొని, ఎక్కడ కోపాలు, ఎక్కడ ద్వేషాలు, ఎక్కడ కలహాలు, ఎక్కడ అసూయలు, ఎక్కడ మద్దతులు, ఎక్కడ అల్లరితో కూడినవన్నీ మనలోనే పెట్టుకొని కడగబడే అనుభవం లేకుండా, ఆ పరిశీలాగా కడిగిన ఆ గిన్నె యొక్క వెలుపల కడగటమే కానీ లోపల కడగటం లేకుండా, అంతరంగంలో కడగబడే అనుభవం లేకుండా ప్రాబ్లమ్స్ ఎట్లా పోతాయండి? కనుక ఇది రెండో అనుభవం. కాబట్టి సమస్యలు పరిష్కరించి ఇది రెండో అనుభవం. మూడో అనుభవంలోకి వెళ్దాం. ఒక వ్యక్తి తన సమస్యలను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 9వ అధ్యాయము 10వ వచనం. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడిన వారిని అడుగగా, వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిననేను. అలాగనే 17వ వచనం. కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. అలాగనే 30వ వచనం నుంచి, అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడలా ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ఈ వచనాలన్నీ ఏం తెలియచేస్తున్నాయంటే, యేసును గూర్చి ఆ గ్రుడ్డివాడు కన్నులు తెరవబడిన తర్వాత ఇచ్చిన సాక్ష్యం, యేసయ్యను గురించి చెప్తున్న సాక్ష్యం. వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు, కడుగుకోనమన్న కోనేటిలో కడుక్కున్నాడు. ఇప్పుడు ప్రజలు తన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఎవరు నిన్ను బాగు చేశారు? ఎవరు నీ కళ్ళు తెరిపించారు? ఎలా వచ్చినాయి అంటే, మొదటిసారి ఒత్తిడి చేసినప్పుడు యేసు అని ఒక మనుషుడు నన్ను బాగు చేశాడు అన్నాడు. రెండోసారి మళ్ళీ బలవంతంగా పరిశీలి అడుగుతున్నప్పుడు ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నాడు. మూడోసారి లేదు, నువ్వు కరెక్ట్గా చెప్పు, ఆయన పాపిని మేము అనుకుంటున్నాం అని చెప్పి, లేదు ఆయన పాపి అయితే నన్ను ఎలా బాగు చేస్తాడు? ఆయన దేవకుమారుడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ మనీ! ఎంత అద్భుతమైన సాక్ష్యం అతను ఇస్తున్నాడు. ఈరోజు మీతో అదే చెప్తున్నాను. మనము దేవుని పని చేస్తుంటే దేవుడు మన పని చేస్తాడు. మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. దానియేలు కొరకు నిలబడ్డాడు, యేషోబు కొరకు నిలబడ్డాడు, షద్రక్ మేషక్ అబేద్నెగో దేవుడు నిలబడ్డాడు, పేతురు కొరకు నిలబడ్డాడు. తన కొరకు నిలబడిన ఈ గుడ్డివాని కొరకు కూడా యేసు ప్రభు నిలబడ్డాడు. నీ సమస్యకు పరిష్కారం కావాలా? అనారోగ్యాలు, సమస్యలు, బాధలు, వ్యాధులు, ఏంటి పరిస్థితి అంటే, నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఇతడు ఏం చేశాడు? ఇతడు వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు. ఇతడు ఏం చేస్తాడు? ఇతడు కడగబడ్డాడు. ఇతడు ఏం చేస్తాడు? ఇతడు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. మా నాన్నగారు యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట రచయిత గారు కె డేవిడ్ గారు. ఆయన తన జీవితంలో ఎన్నో శ్రమలు, బహుశా ఆయన పడినన్ని శ్రమలు నేనైతే పడలేదు. అసలు పడాలన్నా కానీ నాకు అయ్యే పని కాదన్నట్టు ఉంటుంది. అంత కష్టాలు ఆయన అనుభవించారు. అయినా ఎంతోమంది మాలాంటి సేవకుల్ని ఎంతోమందిని సిద్ధం చేశాడు. ఎన్నో గ్రామాలు సువార్త ప్రకటించాడు. ఎన్నో బలహీనమైన సంఘాలను బలపరిచాడు. చిన్న సేవకుల దగ్గరికి చిన్న పిల్లవాళ్ళలాగా వెళ్ళి వాళ్ళతో ఉండి, వాళ్ళు ఉన్న చోట ఆయన నుండి వాళ్ళు పెట్టింది ఆయన తిని వాళ్ళ సంఘాన్ని బలపరచడం కొరకు తన సొంత పిల్లలు కూడా విడిచిపెట్టి వెళ్ళి ఎంతో సేవ చేశాడు. అటువంటి గొప్ప నమ్మకమైన దైవజనుని కుమారుడిగా నేను ఉండటం నాకు ఒక ధన్యత. ఆయనకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నన్ను దేవునిలోకి నడిపించాడు, నన్ను సేవలోకి నడిపించాడు. నేను సేవలో ఇలా ఒక నమ్మకమైన సేవ చేయటానికి నాకెంతో మాదిరిగా ఉన్నాడు. నన్ను ఎన్నో రీతులుగా హెచ్చరించేవాడు, ప్రోత్సహించేవాడు. అటువంటి మంచి తండ్రిని నేను కలిగి ఉన్నాను. అయితే ఆయన ప్రభు మహిమలోకి వెళ్ళారు గత సంవత్సరాల క్రితం. నేను మీతో చెప్తున్న ఒక మాట విషయం ఏంటంటే,
ఆయన పాటలు రాస్తూ ఒకరోజు ఒక పాట రాసుకున్నాడు. ఏమంటే, ఏమని చెప్పను యేసుని మేలుడు, ఎన్నెని చెప్పను యేసుని మేలుడని ఒక పాట రాసుకున్నాడు. ఆయన అనేక పాటలు రాస్తూ ఉంటాడు. అలా పాట రాసి, అయ్యా నేను ఒక పాట రాశాను, ఆ పాట విను అని చెప్పి నా ముందు పాడుతుంటే, ఆయన పాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుందంటే, ఆయన పడే శ్రమలు అన్నీ కావు. ఆయనకి అనేక రకాలైన ప్రాబ్లమ్స్. ఆయన ఎంతో నలిగిపోయాడు, ఎన్నో కోణాల్లో నలిగి, ఎక్కడ ఆయనకి శాంతి సంతోషం ఏ కోణంలో భౌతికంగా లేదు. అయితే నేను ఆయనతో ఇన్ని శ్రమలు పడతా, ఇన్ని కష్టాలు పడతా, ఈ పాట ఎట్ట రాసావు నానా అని అడిగాను. ఏమని చెప్పను యేసుని మేలులు, ఎన్నిని చెప్పను యేసుని మేలు అని రాస్తే అది ఎలా రాసావు అని అంటే, ఆయన నవ్వుతూ చెప్పాడు, నేను పడే శ్రమలు ఏముందయ్యా, నా ప్రభు నా కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఆయనతో పోల్చుకుంటే మనం ఏం పడ్డాం. మిషనరీలు ఎన్ని పడ్డారు, రిచర్డ్ ఉమ్రాండి లాంటి వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారు, వాళ్ళ శ్రమలతో పోల్చుకుంటే అయినా దేవుడు ఏం తక్కువ చేశాడయ్యా, దేవుడు ఏం తక్కువ చేశాడు. నేను మిమ్మల్ని పంపించేప్పుడు మీకేమైనా తక్కువైందా? కనుక వాళ్ళ శిష్యులు మాకేమీ తక్కువ కాలేదన్నారు కదా, కనుక ఆయన పంపించేప్పుడు మనకేం తక్కువైంది. దేవునికి స్తోత్రం. ఆయన శ్రమల వైపు చూడలేదు, ఆయన అవమానాల వైపు చూడలేదు, ఆయన అనారోగ్యం వైపు చూడలేదు, ఆయన ప్రభు వైపు చూచాడు. ప్రభు ప్రేమ, ప్రభు ఇచ్చిన రక్షణ, ప్రభు ఇచ్చిన సేవా పరిచర్య, ప్రభు ఇచ్చిన ఇవ్వబోతున్న మహిమ, దానిపై చూసి ఆయన పాటలు రాసేవాడు. ఈరోజు నేను మీతో కూడా చెప్తున్నాను, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వండి. గత కాలంలో చేసినవి ఎన్నో ఉన్నాయి కదా. దైవజనులు బెక్మన్స్ గారు ఒక పాట రాశారు తమిళ సాంగ్లో, అది తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుంది ఏమనంటే, గత కాలపు జీవితమును తిరిగి చూచి తిన్, కన్నీటితో నా దేవుని మహిమపరచి తిన్, తండ్రి వందనాలు యేసు వందనాలని ఒక పాట రాశారు. అట్లనే మన గత కాలంలో దేవుడు చేసిన మేళ్ళు, గత కాలంలో దేవుడు చేసిన కార్యాలు, గత కాలంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఎన్ని అనారోగ్యాల్లో బ్రతికించాడు, ఎన్ని ప్రాణాపాయంలో బ్రతికించాడు, ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో సహాయం చేశాడు, ఎన్నిసార్లు కృంగిపోయినప్పుడు లేవనెత్తాడు. వాటిని తలపోసుకుంటూ ప్రభు నీ కొరకు చేసిన కార్యాలను సమాజంలో నువ్వెందుకు సాక్షిగా ప్రకటించకూడదు? కనుక సాక్ష్యం చెప్తూ ఉండు, దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, దేవుడి కార్యాలు చూస్తూ ఉంటాం. మరొక అనుభవంలోకి వెళదాం. మన బాధలు, మన శ్రమలు పోగొట్టుకోవటానికి మనకు కావలసిన మరొక లక్షణం 9వ అధ్యాయము 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపి అయి పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ప్రభువా నేను విశ్వసిస్తున్నాను. సమస్యను పరిష్కరించి మనకు ఉండవలసిన 4వ అనుభవం, విశ్వసిస్తున్నాను. వెలివేశారు. వెలివేసినప్పుడు ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చినందుకు వెలివేశారు. వాడు గుడ్డివాడే పుట్టినప్పుడు వాడికి ఎవరికి పట్టింపు లేదు. వాడి జీవితం అంతా వాడు భిక్షాటన చేసుకుంటున్నా, గుడ్డివాడే పుట్టినా వాడి గురించి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వాడికి ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో, వాళ్ళు ఎప్పుడైతే నిజంగా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడో, అప్పుడు అన్ని సమస్యలే. వాడిని ఎన్ని రీతికి ఇబ్బంది పెట్టారో, చివరికి వాడిని వెలివేశారు. అయితే ప్రజలు వెలివేశారు కానీ దేవుడు వెలివేయలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రజలు వెలివేశారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు. మా నాన్నగారు దేవుని సేవకు రాకమునుపు వాళ్ళ స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆయన ఈ విషయం మాకు తెలియపరిస్తే మాకు తెలిసింది. ఏంటంటే ఆయన ఒక ఆత్మ సంబంధమైన మందిరంలో ఎదుగుతూ ఉండేవాడు. ఒక మంచి దైవజనుడు, విశ్వాసం నమ్మకత్వం కానీ దైవజనుల దగ్గర లేదు. కానీ మా నాన్నగారోళ్ళ యొక్క నాన్నగారోళ్ళు, ఆయన మా తాతయ్య గారోళ్ళు ఒక నామకార్థ క్రైస్తవ సంఘంలో ఉండేవాళ్ళు. సో సంఘంలో గ్రామంలో ఒక సమస్య వచ్చింది. ఏమంటే గ్రామ పెద్దలందరూ మా తాతయ్య గారు వాళ్ళు పిలిచి, అమ్మయ్య
మీరేమో గ్రామంలో సంఘంలో పెద్దలు, కానీ మీ పిల్లోడు మన చర్చికి రావటం లేదు, అదేదో ఎక్కడో ఊరి చివరేదో ఒక గుడిసెలేస్తే ఆ మందిరానికి వెళ్తున్నాడు, ఇక్కడ ఈ చర్చికి రాకుండా ఆ చర్చికి పోతున్నాడు, ఇది కరెక్ట్ కాదు, ఎట్లయితే మిమ్మల్ని నిలేస్తామన్నారంట. మా తాతయ్య గారు నోరు గల్లవాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ చర్చికి రాకుండా ఆ చిన్న పూరి మందిరానికి వెళ్తుంది నేనా మావాడా అన్నాడంట. నువ్వు కాదులే మీవాడే, కానీ మీవాడు వెళ్తున్నాడు, నువ్వు ఒకపైన మీవాడు వెళ్తున్నాడు కదా అంటే ఆయన అన్నాడంట, వెళ్తుంది వాడు కాబట్టి వాడిని వెళ్ళేసుకోండి, నేనేం కాదు కదా, నన్ను ఎందుకు వెళ్ళేస్తారు, వాడిని వెళ్ళేసుకోండి అన్నాడు. ఆ గ్రామంలో కొంతమంది పెద్దలుగా ఉన్నవాళ్ళు పిలిచి ఆయన్ని పిలిచి, అబ్బాయి ఏమనుకుంటున్నావు, ఇక్కడ మన చర్చి ఉంది, ఇది నామకార్థ క్రైస్తవ సంఘం అయితే కావచ్చు, అయినా నువ్వు ఇక్కడే ఎదగాలి, నువ్వేదో మారుమనస్సు అని పశ్చాత్తాపమని మార్పని అటు ఊరి చివరి మందిరానికి వెళ్తే ఎట్లాగా, ఎట్లయితే నిన్ను వెలేస్తామన్నారంట. అయితే మా నాన్నగారు చెప్పిన మాటని నా జ్ఞాపకం ఏమన్నంటే, మీరు నన్ను ఎలేసేది ఏముంది, నేనే మిమ్మల్ని ఎలేసాను కదా అన్నాడంట. అదేంటి అలాగంటున్నావు? అవును, నేను ఎప్పుడైనా అల్లరితో కూడిన ఆటపాటల దగ్గర కూర్చున్నానా మీతో పాటు? నేను ఎప్పుడైనా నామకార్థ ఆచారబద్ధమైన వివాహాల్లో మీతో పాటు పాల్గొన్నానా? నేను ఊర్లో ఉన్నా కానీ నా మట్టుకు నేను బ్రతుకుతున్నా, మీతో ఏ విషయాల్లో నేను కలవలేదు కదా, అయినా మీరు నన్ను వెళ్ళేస్తారంటారు, వెళ్ళేసుకోండి. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడం. ఆ రీతిగా మా నాన్నగారు దేవుని యొక్క సేవ పిలుపుతో ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఒక చిన్న పెట్టెలో, ఒక ఇనుప పెట్టెలో కొన్ని వస్త్రాలు లేకపోతే చిన్న చిన్న వస్తువులు తీసుకొని దేవుని సేవకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ఎటువంటి ధనం లేదు. నాకు బాగా గుర్తు, స్పెషల్ కానుక అని చెప్పి ఒక తెల్ల పేపర్లో పెట్టి కానుక పెట్టెలో వేసేవాళ్ళు. ఆ స్పెషల్ కానుక పెద్ద కానుక అనమాట. ఏంటిది ఆ స్పెషల్ కానుక అని తీసి చూస్తే అది ₹1 నోటు. అది ₹1 నోటు. మిగిలినవన్నీ పావలాలు, ₹10, ఇంకా అంతకంటే తక్కువే ఉండేవి. ఆదివారం వచ్చిన కానుక సోమవారానికి సరిపోయాయి కావు. మళ్ళా నాన్నగారు సోమవారం నుంచి శనివారం వరకు అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ ప్రజలకు సువార్తను అందిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలా పేదరికపు పరిస్థితుల్లో కూడా నిష్ఠగా సేవ చేసి తనకున్న 3 పిల్లలు, నేను కుమారుని, నాకు 2 చెల్లెళ్ళు, 3 సంతానాన్ని సేవకి ధారాళంగా సమర్పించాడు. నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు పడకూడదు అనుకోలేదు. నా బిడ్డలకి పేదరికంలో ఎందుకు ఉండాలి, వాళ్ళు ఏదో ఒక చదువుకొని ఉద్యోగాలు చేస్తే మంచిది కదని మాకు మంచి చదువులు చెప్పించడానికి, ఉద్యోగాలకు పంపించడానికి ఆయన ఇష్టపడలేదు. నాతో వ్యక్తిగతంగా చెప్పండి, నువ్వెంత పేదవాడవైనా పర్లా, దేవుని కొరకు నిలబడు, దేవుని సేవ చెయ్యి అనేవాడు. అది మా నాన్నగారు మమ్మల్ని పెంచిన విధానం. దేవుని సేవకుని చెప్తున్నాను, వెలివేయబడిన స్థితిలో, దిక్కులేని పరిస్థితుల్లో, ఒంటరికరమైన పరిస్థితుల్లో, పేదరికరమైన పరిస్థితుల్లో, ఎవరికి చెప్పుకున్న ఉపయోగం లేని పరిస్థితుల్లో మా ప్రభు మా కొరకు నిలబడ్డాడు. మా ప్రభు మాకు సహాయం చేశాడు, మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. కేవలము ఆయన కొరకు నిలబడి ఆయన మీద నమ్మకం ఉంచడం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీయులారా, ఆలోచించండి. నువ్వు విశ్వాసముతో ఉండు, నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవుడు నీ శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాడు, నీ కష్టాల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయన సన్నిధిలో మోకరించు, మ్రొక్కు, విశ్వాసం ఉంచుచున్నానని మ్రొక్కు, దేవుడు కార్యం చేస్తాడు. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన, ఏదైనా ప్రార్థన అంశాలున్నా స్క్రీన్పై వస్తున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా మన ఆత్మీయ సహవాసాన్ని ఈ బలపరిచే వాక్యం అనే కార్యక్రమాల ద్వారా మనం బలపరుచుకుందాం. అట్టి కృప దేవుడు ఆత్మీయులందరికీ, వీక్షకులందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది.
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా